హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. మీరు ఖజురాహో ప్లేస్ వినే ఉంటారు కదా. సో మనం ఖజురాహో రీచ్ అవ్వాలంటే మనకి డైరెక్ట్గా ఖజురాహోకి ఎయిర్పోర్ట్ అయితే అవైలబిలిటీ ఉంది. సో అక్కడ రీచ్ అవ్వచ్చు, అక్కడ నుంచి మనం ఖజురాహో విజిట్ చేయొచ్చు అనమాట. సో లేదు మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే కనుక మనకు ఖజురాహోకి రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడ రీచ్ అయ్యి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మనం ఖజురాహో ప్లేస్. సో మనం ఖజురాహో రీచ్ అయిన తర్వాత మనకి అక్కడ ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటి అంటే ఖజురాహో టెంపుల్స్ అనమాట. సో అక్కడ కొన్ని ఖజురాహో టెంపుల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే మెయిన్ పీపుల్ అందరూ ఎందుకు వస్తారంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడటం కోసం. ఇది మన ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో చాలా డీటెయిల్డ్గా ఉంటాయి ఆర్కిటెక్చర్ కూడా. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ కొంచెం అనీజీగా కూడా ఉంటుంది. సో పిల్లల్ని తీసుకెళ్ళడం అవాయిడ్ చేయండి. సో పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు అదేంటి ఇదేంటి అని అడిగితే కొంచెం చెప్పడానికి కూడా మీకు అనీజీగా అనిపిస్తుంది. సో పెద్దవాళ్ళు వెళ్తే చూడటానికి అయితే బాగుంటుంది ఆర్కిటెక్చర్. ఇక్కడ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ ఖజురాహో టెంపుల్స్ దగ్గర ఈవినింగ్ మనకి లైట్ షో ఉంటుంది అనమాట. సో లైట్ షో, మ్యూజిక్ షో ఉంటుంది. సో అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ట్రెడిషనల్ డాన్స్ ఈవెంట్స్ అయితే ఉంటాయి. సో ఈవెంట్స్ ఉంటాయి అనమాట. సో అవి కూడా మీరు నచ్చితే విజిట్ చేయొచ్చు. సో మన ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ విజిట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే పన్నా నేషనల్ పార్క్ అనమాట. ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇక్కడికి ఏంటి అంటే మనం సఫారీ చేసుకుంటూ వెళ్ళి చుట్టుపక్కల ఉండే యానిమల్స్ అవన్నీ మనం విజిట్ చేయొచ్చు అనమాట. ఈ పార్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. సో మనం ఈ పార్క్ కూడా చూసుకుంటే మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మ్యూజియం ఆఫ్ ట్రైబల్ అండ్ ఫోక్ ఆర్ట్స్. ఇది ఏంటి అంటే ఇక్కడ ఫోక్ డాన్స్ అవి ఉంటాయి కదా. సో దానికి సంబంధించినవి కానీ ట్రైబల్ మ్యూజియం వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ మ్యూజియంలో అయితే ఉంటాయి అనమాట. సో ఈ మ్యూజియం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మీరు ఈ మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే రానే వాటర్ ఫాల్స్ క్యానియన్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కొండలు రంగురంగుల్లా కనిపిస్తుంటాయి. వాటర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ. సో మనకి మల్టిపుల్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. పైనుంచి వ్యూ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అంటారు. సో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూ అయితే. మాక్సిమం పీపుల్ ఏంటంటే ఆ వ్యూ చూడడానికే వస్తారు. సో కింద వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో మన ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉందన్నమాట. సో ఆ వాటర్ ఫాల్స్ పేరు ఏంటి అంటే పాండవ్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ అయితే మనకి మూవీస్ లో చూపిస్తుంటారు కదా. సో నేచర్ అలా చూపించడం, వాటర్ ఫాల్స్ అవన్నీ చూపిస్తారు కదా. సో అలా అది ఎలా ఉంటుందో సో ఈ వాటర్ ఫాల్స్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటర్ ఫాల్స్ దిగి వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే అజయ్ గఢ్ ఫోర్ట్ అనమాట. సో ఇది చాలా పురాతనమైన ఫోర్ట్. సో ఇదేంటి అంటే అంత నీట్ గా ఉండదు. సో మనకి చిన్న చిన్న పార్ట్స్ గా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫోర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్. మెయిన్ ఈ ఖజురాహో ఈ ప్లేసెస్ మొత్తం మనకి ఈ ఆర్కిటెక్చర్ ఎంజాయ్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనం నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఆర్కిటెక్చర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్. మనం ఈ ఫోర్ట్ కూడా చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మస్తానీ మహల్ అనమాట. సో ఇది కూడా మనకి ఈ మహల్ మొత్తం కంప్లీట్ గా ఉండదు, మనకి ముక్కలుగా ఉండదు అనమాట. సో అంటే ఎప్పటిదో కదా. సో శిథిలావస్థ పొజిషన్ లో ఉంది. మనకి కొన్ని మాన్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి అనమాట. సో కొన్ని గోడలు ఉంటాయి, లేదంటే ఆ ఫోర్ట్ యొక్క ఎంట్రన్సెస్ అలాగే కొన్ని ఉంటాయి. సో కంప్లీట్ ఫోర్ట్ అయితే మనకి మహల్ అయితే ఉండదు. సో ఈ ప్లేస్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో మనం ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఓర్చా సిటీ అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఖజురాహో నుంచి మనకు నియర్లీ ఒక 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ప్లేస్ ఏంటి అంటే ఈ సిటీ ఉండే ప్యాలెస్ అలా ఉంటుంది అనమాట. సో ఆ ప్లేసెస్ అన్ని మనకి ఒక నది ఒడ్డున ఉంటాయి అనమాట. సో ఆ నది పేరు ఏంటి అంటే బెత్వా అనే ఒక నది ఒడ్డున ఈ ప్లేస్ అయితే ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. 140 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అలా ఉంటుంది అనమాట. సో మనం ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దగ్గరలో ఒక డ్యామ్ అయితే ఉంది మనకి ఖజురాహో దగ్గరలో. సో ఆ డ్యామ్ పేరు ఏంటి అంటే బెనీ సాగర్ డ్యామ్ అనమాట. సో ఇది ఖద్దర్ అనే ఒక లేక్ కి మధ్యలో కట్టిన డ్యామ్. సో ఈ డ్యామ్ వ్యూ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మాక్సిమం పీపుల్ ఏంటంటే సాయంత్రం పూట ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, నేచర్ని ఎంజాయ్ చేయడానికి, కాసేపు మన మైండ్ ప్రశాంతంగా రిలాక్స్ కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వస్తుంటారు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. వ్యూ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడతో మనకి ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.